అంటున్నాడు. 2వ వచనంలో ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా సర్వ శరీరులు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ సర్వ శరీరులు అన్న విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ మతం అని ఆ మతం అని ఏ మతం అని లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, ఆయనకు ప్రార్థించాలా. అది వాక్యంలో సెలవీయబడుతున్నది. ఈ కీర్తన దావీదు కీర్తన. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకే ఆయన కల్వరి శిలువలో బలి అయినట్టుగా తెలియపరచబడుతూ ఉంటున్నది. అయితే అంతకంటే ముందుగానే ఎప్పుడైతే ఈ దావీదు గారు మరి యేసు ప్రభు కంటే ముందుగా ఉన్నటువంటి వాడు కనుక కొన్ని వేల సంవత్సరాల కిందటనే ఆయన ఈ మాట సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. అంటే ఆయన మందిరంలో ఉండేటటువంటి వాడు, అనగా ఆయన ఆధీనములో ఉండేటటువంటి వాడు. పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత నేను తృప్తి పొందుతున్నాం. ఎవరైతే ఆయనకు అంటే ఇష్టకరంగా ఉంటున్నారో లేదా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నారో వారు దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి, దేవుని యొక్క ఆదరణను బట్టి తృప్తి పొందుతున్నట్టుగా దావీదు గారు సెలవిస్తున్నాడు. అంటే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం కనుక మనము తృప్తి పొందవలసిన వారమై ఉండాలి. అంటే దేవుని క్రియల చేత దేవుని ఆరాధించే దాంతో మనకు తృప్తి కలగాల. అంతేగాని లోకంలో ఉన్న వాటి విషయంలో మనం చూస్తే లోకంలో ఎంతగా ఉన్న కానీ కూడా ఎన్ని మనం అనుభవించిన కానీ కూడా వాటి వలన మనకు తృప్తి లేదు అని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాను. మనకు రక్షణకర్త ఆయనే. భూ దిగంత నివాసులందరికీ దూర సముద్రం అనగా ఈ దేశం ఆ దేశం అని కాకుండా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి వారికి అందరికీ ఆశ్రయమైనటువంటి వాడు ఆయనే కనుక ఆయనను ఆరాధించాలి. నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చదవు. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మనకు ఆయన నుండి సమాధానం చాలా ఘోరంగా వస్తుంది. ఘోరంగా ఎట్లా అంటే మనము చెప్పినట్టు వినేటటువంటి సందర్భాలలో మరి వాల్కనీస్ రావటం, భూకంపాలు రావటం, సముద్రం ఉప్పొంగటం, ఇలాంటి న్యాచురల్ కలామిటీస్ ఏవైతున్నాయో వాటి ద్వారా నేనున్నాను అని ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే వాటిని బట్టైనా కానీ కూడా మనము గుర్తుపట్టి అరే దేవుడు ఉండబట్టుకనే ఇంత పెద్ద భూకంపాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి కనుక మనకు బుద్ధి రావడం కోసం, మనం ఆయనను గుర్తుపట్టడం కోసం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది మనము తెలుసుకోవాలని ఇక్కడ ఈ ఒక వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది. మా రక్షణకర్తమైన దేవా, భూదిగంత నివాసులందరికీ దూర సముద్రంలో అన్ని దేశాల ప్రజలకు, తర్వాత బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్రముల మీద ఘోష వాటి తరంగంలో నడుచువాడు. అనగా సముద్రము అలలు, సముద్ర ఉప్పెనలు అని కాకుండా మన జీవితంలో వస్తున్నటువంటి ఉప్పెనలు కూడా మరి ఆయన తీసేసేవాడుగా ఉంటున్నాడు, ఆయన అణచేవాడుగా ఉంటున్నాడు కనుక అది మనం గమనించాలి అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి సూచక క్రియలు కూడా చేస్తూ ఉంటున్నాడు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. మనము నిద్ర మేల్కొనగానే మరి మనకు ఆనందకరమైనటువంటి ఉల్లాసకరమైనటువంటి ఉదయకాలం మన జీవితంలో మనం మేల్కుంటున్నప్పుడు మంచి ఉదయకాలం మనకిస్తున్నాడు కనుక మనం గుడ్ మార్నింగ్ అని చెప్తాం. అంటే మంచి ఉదయం, శుభోదయం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తెలుగులో చూసినట్టు కనుకైతే మనకు కేవలం మనం ఎక్కడ కలిసినా కానీ కూడా నమస్కారం అని చెప్తాం. కానీ ఇంగ్లీష్లో మంచి వర్డ్స్ ఉంటున్నాయి. గుడ్ ఈవినింగ్ అని, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ అని. అంటే ఆ సందర్భాలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏమంటాము ఆ యొక్క స్థానం మధ్యాహ్నమా, ఉదయమా, సాయంత్రమా అనేది మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇది మంచిది అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. కనుక దేవుడు చేసేటి ప్రతిదీ కూడా ఆల్ థింగ్స్ ఈజ్ గుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే ప్రతిది కూడా దేవుని నామంలో మంచిది అని. ఆల్ డేస్ ఆర్ గుడ్ ఇన్ జీసస్ నేమ్. అన్ని దినములు మంచివే, అన్ని సందర్భాలు మంచివే, అన్ని సమయాలు మంచివే అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడని ఇక్కడ దావీదు గారు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దాని మహాదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండినది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత
వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఇక్కడ మొత్తం ఆయన చెప్పేది ఏంటంటే మనుషులకు దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క తోడ్పాటు ఎట్లున్నది అనేది దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ దావీదు కీర్తనలో ఎక్కడ చూసినా కానీ కూడా ఏం చూసినా కానీ కూడా దేవుడు చేసిన ప్రతి దానికి స్తోత్రం చెల్లించాలంటాడు ఆయన. అయితే ఆ స్తోత్రం చెల్లించడానికి మనకు కొన్ని సందర్భాలు కనబడాలా. ఆ కనబడాలంటే ఆ కనబడేటటువంటి సంఘటనలను ఆయన చూపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏమంటాడు ఇక్కడ, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గన్మలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇది ఒక పొలముల గురించి మాట్లాడుతూ ఆ పొలానికి ఉన్నటువంటి సందర్భాన్ని మన జీవితాల్లో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే పొలాన్ని మనం ఎట్లా చదును చేస్తాం, ఏ విధంగా అది పంటకు వస్తుంది, అట్లాగే మన లైఫ్ కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనతో మనం ఉన్నప్పుడు మన లైఫ్ ఎట్లుంటుంది అనేది దావీదు జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతుంటాయి, ఆయన ఇచ్చినటువంటి దయా కిరీటము ఏ విధంగా ఉంటుంది అంటే దేవుడు మనకు దయా కిరీటం ఇచ్చిండు. ఆ దయా కిరీటము వలన మనకు వచ్చే ఫలితము నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సాలము చిరకనిస్తున్నవి. అంటే మొత్తం పైరు పచ్చగా సస్యశ్యామలముగా ఉండేటటువంటి జీవితం. అందుకే మనం బ్లెస్సింగ్ చేసేటప్పుడు కూడా అంటాం కదా, నీ జీవితం పచ్చగా ఉండును గాక అని బ్లెస్ చేస్తాం. అంటే సస్యశ్యామలంగా ఉండాలని, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండొద్దు, నువ్వు సుఖవంతంగా జీవించాలా, నీ పిల్ల పాపలతో మంచిగా సంతోషంగా మీరు ఉండాలి అనేటటువంటి ఆశీర్వాదాన్ని మనకు పెద్దలు ఇస్తూ ఉంటారు. అదే ఈ దావీదు కీర్తనలో కూడా అలాంటి ఆశీర్వాదాన్ని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. అంటే మొత్తం సస్యశ్యామలముగా ఉంటూ ఉన్నది ప్రపంచమంతా కూడా. ఆ సస్యశ్యామలం మన జీవితాలలో కూడా ఉండాలనేది దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే లోయలు, ఈ గుట్టలు, ఈ ఎత్తులు, పల్లాలు ఇవన్నీ ఉంటాయి, ఉన్నా కానీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, పైరు పచ్చగా మన జీవితాలు ఉండాలి అంటున్నాడు. లోయలు సస్యశ్యామలముతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషజని చేయుచున్నవి, అన్ని గానము చేయుచున్నాయి. అందుకనే మరి ఎవరికి అర్థమైనా కాకపోయినా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి చెట్లు, గాలి అనుకోండి, ఆ గాలి వచ్చినప్పుడు చెట్ల యొక్క శబ్దం అవి దేవుని స్తుతించేవిగా ఉంటున్నాయి. అలలు వచ్చేటప్పుడు అలలు దేవుని స్తుతించేటివిగా ఉంటున్నాయి. గాలి వచ్చేటప్పుడు ఆ గాలి కూడా దేవుని స్తుతించేదిగా ఉంటున్నది. ఇక ఉంటున్నటువంటి జంతువులు, పక్షులు, వీటన్నిటి శబ్దం చూసినప్పుడు ఆ శబ్దం మనకు అర్థం కాదు, కానీ శబ్దంలో దేవునికి అర్థమయ్యే విధంగా, దేవుని స్తుతించే విధంగా ఆ శబ్దాలు ఉంటూ ఉన్నాయి. కనుకనే ఆదిలో చూసినప్పుడు మరి ఆ శబ్దము వలననే ఈ ప్రపంచము పుట్టినది అన్నట్టుగా ఉన్నది. ఆది యందు భూమి ఆకాశంలోని దేవుడు కలగజేశాను, భూమి ఆకాశంలో కలగజేసిండు. ఇక సైన్స్లో కూడా మాట్లాడతారు, ఒక పెద్ద శబ్దం ద్వారా ఈ యొక్క ప్రపంచం పుట్టింది అని. నిజమే, పెద్ద శబ్దం ఏంటిదంటే దేవుని యొక్క వాక్, దేవుని యొక్క వాక్కు శబ్దం. ఆ వాక్కు శబ్దం వలన భూమి కలుగునుగాక అనగానే భూమి అయిపోయింది. అట్లాగే ప్రతిది కూడా ఆయన నోటి మాట చేత సూచించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం కనుక ఆ గొప్ప దేవుని యొక్క ఆరాధన, ఆయనను ఆరాధించే విధానంగా ఈ యొక్క కార్యక్రమంలన్నీ మనము జ్ఞాపకం చేశాడు దావీదు. కనుక ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి మనం ఆరాధించాలని ఈ ఉదయకాల సందర్భంలో దావీదు కీర్తన ద్వారా తెలియజేయబడుతున్నది. అలాగే మన ప్రభువైనటువంటి క్రీస్తుని మనము